వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ అనతి కాలంలోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ప్రతి సినిమాలో కొత్తదనం చూపిస్తూ ఆడియన్స్ ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఒక వ్యక్తి శక్తిగా మారడం అంటే మామూలు విషయం కాదు. దీని వెనుక ఎంతో పట్టుదల, కృషి, తపన ఉండాలి. అవన్నీ ఉన్నాయి కాబట్టే చిరంజీవి మెగాస్టార్ అయ్యారు. మరి మెగాస్టార్ తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. ఆ అంచనాలను అందుకొని మెగాస్టార్ వారసుడుగా మగ ధీరుడిగా దూసుకెళ్తున్నాడు చరణ్. తొలి సినిమాతో మెగా పవర్ స్టార్ అనిపించుకున్న చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ రేంజ్ కి ఎదిగాడు. మార్చ్ 27న చరణ్ బర్త్డే. ఈ సందర్భంగా చరణ్ కెరీర్ గురించి క్లుప్తంగా మీకోసం. మెగాస్టార్ తనయుడు కదా, సక్సెస్ ఈజీగా వస్తుందిలే అనుకోవచ్చు. అయితే స్టార్ హీరోల వారసులకు ఎంట్రీ ఈజీగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత రాణించాలంటే టాలెంట్ ఉండాల్సిందే. టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీలో రాణించడం అంత ఈజీ కాదు. సినిమాకి కొత్తదనం చూపించాలి, కొత్త కథలు చెప్పాలి, డైలాగ్ డెలివరీ, యాక్షన్, ఫైట్స్, డాన్స్ ఇలా ప్రతిదీ కొత్తగా ఉండాలి. దీనికోసం ఎంతో కష్టపడాలి. కష్టపడందే ఏదీ రాదు. దీని గురించి బాగా తెలుసుకున్నాడు కాబట్టే రామ్ చరణ్ ఫస్ట్ నుంచి కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నాడు. అందుకనే విజయాలు సాధిస్తున్నాడు. తనదైన మార్క్ చూపిస్తున్నాడు. తొలి సినిమా చిరుత సినిమాలో చరణ్ ని ఫుల్ మాస్ గా చూపించాడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. దీంతో తొలి సినిమాతోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. చిరుత సినిమాతో మొదలైన చరణ్ ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ సాగుతోంది. మొదట్లో చిరంజీవిని అనుకరిస్తున్నట్టుగా అనిపించినా ఆ తర్వాత తనదైన స్టైల్ ను ఆవిష్కరిస్తూ ముందుకు వెళ్ళాడు. రెండవ సినిమా అయిన మగధీరాతోనే రికార్డులకు సరికొత్త అర్థం చెప్పిన ఘనత చరణ్ సొంతం చేసుకున్నాడని చెప్పవచ్చు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా అంచనాలకు మించిన సక్సెస్ సాధించి చరణ్ లోని నటనను బయటపెట్టింది. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాగా నిలిచింది. మగధీర సినిమా తరువాత ఆరెంజ్ అంటూ విభిన్న ప్రేమ కథా చిత్రం చేశాడు చరణ్. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. అయితే అపజయం వచ్చిందని కృంగిపోలేదు. ఆ సినిమా ఫలితం నుంచి నేర్చుకున్నాడు. తనని తాను మలుచుకొని అభిమానులు తన నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారో తెలుసుకున్నాడు. ఈసారి రచ్చ అంటూ సంపత్ నంది డైరెక్షన్ లో మాస్ మూవీ చేశాడు. ఈ సినిమా టైటిల్ కి తగ్గట్టే మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేసి చరణ్ కెరీర్ లో సరైన టైంకి సరైన సక్సెస్ అందించింది. రచ్చ సినిమా తర్వాత నాయక్, ఎవడు చిత్రాలతో మాస్ ఆడియన్స్ కి దగ్గరైన చరణ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో గోవిందుడు అందరివాడేలే అనే సినిమా చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ని సైతం మెప్పించాడు. కామెడీకి స్టార్ స్టేటస్ తీసుకువచ్చిన శ్రీను వైట్ల డైరెక్షన్ లో నటించిన బ్రూస్లీ సినిమా నిరాశపరిచింది. అయితే ధృవ, రంగస్థలం సినిమాలతో వరుసగా సక్సెస్ సాధించాడు. ఈ రెండు సినిమాలు చూస్తే కొత్తదనానికి చరణ్ ఎంతటి ప్రాధాన్యతను ఇస్తాడనేది క్లియర్ గా అర్థమవుతోంది. ముఖ్యంగా చరణ్ లోని పరిపూర్ణ నటుడిని బయటకు తీసిన సినిమా రంగస్థలం. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో చరణ్ చిట్టిబాబు పాత్రలో నటించలేదు, జీవించాడు అని చెప్పవచ్చు. ఇందులో చరణ్ తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. దీంతో చిట్టిబాబుగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఊరా మాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కించిన వినయ విధేయ రామ సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువ అవ్వడం, కథా కథనంలో లాజిక్స్ లేకపోవడంతో ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా తరువాత చరణ్ నటించిన మూవీ RRR. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాడు. ఈ సంచలన చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ పాత్రకు తగ్గట్టుగా అద్భుతంగా నటించి మెప్పించాడు. డైలాగ్ డెలివరీ, యాక్షన్, కామెడీ, డాన్స్, ఫైట్స్ ఇలా అన్నింటిలో షాబాష్ అనిపించుకున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్, బాలీవుడ్ ఆడియన్స్ నే కాదు, హాలీవుడ్ ఆడియన్స్ ని కూడా మెప్పించి గ్లోబల్ స్టార్ అయ్యాడు.
జంజీర్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టిన చరణ్ ఆ సినిమాతో ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. అప్పుడు చాలా విమర్శలు అందుకున్నాడు. అయితే ఎక్కడైతే విమర్శలు వచ్చాయో అక్కడ చరణ్ని అభినందిస్తుండడం విశేషం. ఇంకా చెప్పాలంటే RRRలో అల్లూరి సీతారామరాజు పాత్రను చూసి బాలీవుడ్ చరణ్ని ఆకాశానికి ఎత్తేసింది. అంతేకాకుండా చరణ్తో సినిమా చేయడం కోసం బాలీవుడ్ బడా మేకర్స్ క్యూ కడుతున్నారు. ఇటీవల గేమ్ చేంజర్ మూవీతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ఇప్పుడు బుజ్జిబాబుతో చేస్తున్న మూవీతో మాత్రం వావ్ అనిపించేలా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు చరణ్. మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో చరణ్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ చరణ్ బర్త్డేకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబుతో చేస్తున్న మూవీ తరువాత చరణ్ క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం సుకుమార్ చరణ్ తో చేసే సినిమా కోసం కథపై కసరత్తు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ బాలీవుడ్ డైరెక్టర్ తో మూవీ చేయనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. కరణ్ జోహార్ నిర్మాణంలో చరణ్ సినిమా చేసే ఛాన్స్ ఉందని బాలీవుడ్ టాలీవుడ్ లో టాక్ బలంగా వినిపిస్తోంది. చిరుతతో నట ప్రస్థానం ప్రారంభించి రెండో సినిమా మగధీరాతోనే ఇండస్ట్రీ హిట్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. రచ్చ, నాయక్, ఎవడు చిత్రాలతో మాస్ ఆడియన్స్ ను మెప్పించాడు. గోవిందుడు అందరి వాడేలే సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన చరణ్ రంగస్థలం సినిమా పరిపూర్ణ నటుడు అనిపించుకున్నాడు. RRR మూవీతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొంది గ్లోబల్ స్టార్ గా నిలిచాడు. ఇక అవార్డుల విషయానికి వస్తే చిరుత, మగధీర సినిమాలకు గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డులో స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నాడు. అలాగే జీ సినీ అవార్డు, దక్షిణాది ఫిల్మ్ఫేర్ అవార్డులో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఆసియా విజన్ అవార్డ్, క్రిటిక్ చాయిస్ సూపర్ అవార్డ్స్, ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డ్, ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నాడు చరణ్. మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ వరకు ఎదిగినా ఏ మాత్రం గర్వం లేకుండా అందరి మనసులు దోచుకున్నాడు. మంచి మనసున్న గొప్ప మానవతావాది అనిపించుకున్నాడు రామ్ చరణ్. మరిన్ని బర్త్డేలు జరుపుకోవాలని, మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అండ్ ఆల్ ద బెస్ట్ టు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.